హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో సమ్మర్ సీజన్ మొదలైంది కాబట్టి మనం ఎక్కువ ఏసీలే వాడుతూ ఉన్నాము. సో ఇవి లాంగ్ టైం నుంచి రెస్ట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళని ఇప్పుడు యూజ్ చేసేటప్పుడు ఏ రకంగా వాటి యొక్క డస్ట్ క్లీన్ చేసుకోవాలనేది సింపుల్ టిప్స్తో మీకు చెప్తాను. సో మనం ఇది ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో ముందుగా ఏసీని ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఈ 2 ఫిల్టర్స్ ఉంటాయండి. సో ఈ ఫిల్టర్స్కి మాత్రమే డస్ట్ అనేది అంత గ్యాదర్ అయి ఉంటుంది. సో దీనివల్ల ఫ్రెష్ ఎయిర్ రాకపోవటము, కూలింగ్ అనేది కొంచెం తక్కువగా రావటము, లేదా మనకు కొంచెం డస్ట్ ఫామ్ అయ్యి మనకు కూడా కొంచెం తుమ్ములు దగ్గులు రావటం, సో ఇలాంటివన్నీ అవుతుంటాయి. కాబట్టి ఇవి ప్రాపర్గా మనము 3 మంత్స్కి 2 మంత్స్కి కానీ మినిమం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారా, ఈ డస్ట్ అంతా కూడా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి గాలి అనేది చాలా వరకు ఒక 30-40% అనేది ఆపిస్తూ ఉంటుంది. సో ఫ్రెష్ ఎయిర్ అనేది బయటకు రాకుండా ఈ ఫిల్టర్ నుంచి ఫ్రెష్ ఎయిర్ బయటకు రావాలి కాబట్టి డస్ట్ అంతా కూడా ఆపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఫ్రెష్ ఎయిర్ అనేది బయటకు వచ్చి కూలింగ్ అనేది ఎక్కువ, అంటే షార్ట్ టైంలోనే రూమ్ అంతా కూడా కూలింగ్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని ట్యాప్ కింద ఈ రకంగా ఆన్ చేసుకొని వాటర్ ఫ్లో అవుతున్నప్పుడే బ్రష్తో మామూలుగా రుద్దాలి. సో గట్టిగా రుద్దినట్లయితే ఈ చాలా సింపుల్గా ఉంటాయి లేయర్స్ కాబట్టి చినిగిపోయే అవకాశం ఉంటుంది. సో అది స్పాంజీ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో ఈ రకంగా క్లీన్ చేసుకొని మ్యాక్సిమం ఎక్కువసేపు ఎండలో కాకుండా కొంచెం నీడలోనే వీటిని ఆరబెట్టుకుంటూ ఉండాలి. సో వాటర్ అనేది డ్రై అయిపోతే చాలు. సో ఈ రకంగా పెట్టినట్టయితే వాటర్ అంతా కూడా కిందికి దిగిపోతూ ఉంటుంది. సో చూడండి, సింపుల్గా రుద్దాలి అన్నట్టు. మనం బ్రష్తో కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టొద్దు, అవసరమైతే హ్యాండ్తో కూడా సింపుల్గా వెళ్ళిపోతుంటే వాటర్ ఫ్లోయింగ్తోనే సగం వరకు ఈ డస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా స్మూత్గా వాటర్ ఫ్లో అవ్వకుంటూ అవి డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. మనము క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని రెండింటిని కూడా మరీ ఎండలో కాకుండా కొంచెం ఎండ తగిలేటట్టుగా, అంటే వేడికి ఆ వాటర్ అనేది డ్రై అయ్యేటట్టుగా ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పెట్టుకున్నట్లయితే వాటర్ అంతా కూడా కిందికి జారిపోతుంది. అంతేగాని వీటిని దులపటం కానీ లేదా వేరే గట్టి క్లాత్ పెట్టి గట్టిగా రబ్ చేసి తుడవటం కానీ చేయకూడదు. సో అవి చినిగిపోయాయి అంటే మళ్ళీ మనం మార్కెట్లో అవి ఆర్డర్ పెట్టి తెప్పించుకోవాల్సి వస్తుంది కాబట్టి చాలా టైం పడుతుంది. అవి ఏమంటే మనకి దొరకవు. సో ఈ రకంగా వాటర్ అనేది కిందకి దిగిపోతూ ఉంటాయి. నార్మల్ వేడిలోనే వీటికి బయటకు పెట్టండి, మరి ఎండలో వద్దు, ఎక్కువసేపు కూడా పెట్టకూడదు. సో ఈ రకంగా డ్రై అయిన తర్వాత మనం ఎక్కించే ముందుగా ఏసీని కూడా ఒకసారి ఈ రకంగా క్లీన్ చేసుకోండి. డస్ట్ అనేది చుట్టూ కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది. సో చూసారు కదా, సింపుల్గా మనం డోర్ కూడా కంప్లీట్గా ఓపెన్ చేయని అవసరం లేదు. ఒక 30% అంటే కొంచెం ఓపెన్ చేసినట్టయితే మనము క్లీన్ చేసుకున్నంత గ్యాప్ అనేది వస్తుంది మనకు. సో దాంట్లో మనం హ్యాండ్తో కాకుండా ఇలాంటి ఏదైనా బ్రష్తో, రబ్బర్తో క్లీన్ చేసినట్లయితే ఈ క్లీనింగ్ అనేది కూడా కంప్లీట్గా బాగుంటుంది. సో చూడండి, లోపల వైపు కూడా క్లీనింగ్ అనేది ఈ రకంగా ఉంటుంది. సో హ్యాండ్ వాష్ చేసుకున్నట్టుగానే ఈ యొక్క మనం ఏదైతే వాడుతున్నామో క్లీనరు దీంతో స్మూత్గా చేసుకోండి. ఏది కూడా ఎందుకంటే మనకి టెక్నీషియన్స్ తెలియదు, మనకు కూడా ప్రాపర్గా ఏసీ గురించి అవగాహన ఉండదు కాబట్టి మనం దీనికి గట్టిగా రబ్ చేసినట్లయితే ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి బ్రష్ పెట్టుకొని అక్కడ ఫామ్ అయిన ఈ మడ్డీలాగా పేరుకుపోయి ఉంటుంది. సో దాన్ని ఒక తడి క్లాత్తో మెల్లగా క్లీన్ చేసుకున్నట్లయితే 100% అవి క్లీన్ అయిపోతూ ఉంటాయి. అవైతే అక్కడ ప్లాస్టిక్ లేరే కాబట్టి దాని మీద జామ్ అయితే అవ్వవు. ఈ డస్ట్ అనేది ఒక తడిగుడ్డతో నైస్గా తుడిసేసుకోండి. తుడుచుకున్నట్లయితే ఉన్న మడ్డి కలర్, అంటే ఆ మట్టి అంతా కూడా డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనము నీట్గా మళ్ళీ లేయర్ అనేది ఎక్కించుకోవచ్చు. సో చూడండి, ఈ రకంగా మెల్లగా క్లీన్ చేసుకోండి. సో ఈ రకంగా మనము క్లీన్ చేసుకున్నటువంటి ఈ యొక్క ఏవైతే నెట్ ఉన్నదో వాటిని నీట్గా యాస్టీస్గా వాటి గాడిలో మనం కూర్చోబెట్టుకోవాలి. 2 ఉంటాయి కాబట్టి 2 కూడా నీట్గా వాటి ఫిక్స్ అయిన గాడిలోనే కూర్చోబెట్టాలి. సో జాగ్రత్తగా చూసుకుంటూ కూర్చోబెట్టండి. అటు ఇటు అయినట్లయితే మళ్ళీ అవి ఎక్కకుండా చినిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. సో ఈ రకంగా నైస్గా కూర్చోబెట్టిన తర్వాత మన ఏసీ అనేది మళ్ళీ నీట్గా ఆన్ చేసుకోండి. సో చూడండి, ఒకసారి ఆన్ చేసి చూపిస్తాము. సో ఈ రకంగా క్లీన్ చేసుకున్నట్లయితే కంపల్సరీగా 2 మంత్స్ 3 మంత్స్ ఒకసారి క్లీన్ చేసినట్లయితే ఏసీలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.